హాయ్ అండి. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మీనాక్షి సుందరేశ్వర కళ్యాణం ఆచారాల వెనక ఉన్న కథల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో ఏప్రిల్ లేదా మే నెలలో మీరు ఎప్పుడైనా మదురై వెళ్ళి ఉంటే మీకు ఆ వాతావరణం తప్పకుండా గుర్తుండే ఉంటుంది. గాలిలో మల్లెపూల వాసన, వీధుల్లో మారుమ్రోగే నాదస్వర ధ్వని, ప్రజల ముఖాల్లో ఒక ప్రత్యేకమైన ఆనందం. ఇది కేవలం వేసవి కాలం కాదు భక్తులారా. ఇది మీనాక్షి తిరు కళ్యాణం కాలం. గోదావరి తీరంలో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అలాగే మదురై నగరం మొత్తం ఒక పెళ్లింటిలా మారిపోతుంది. ఇది కేవలం ఆలయంలో జరిగే ఉత్సవం కాదు. మదురై ప్రజలకు ఇది తమ ఇంటి అక్క, చెల్లి, కూతురు పెళ్లిలా అనిపిస్తుంది. సో దీని వెనుక ఉన్న అసలైన కథ ఏంటి? మీనాక్షి సుందరేశ్వర్లు కళ్యాణం ఎలా జరిగింది? అలాగే ఈ కళ్యాణ ఆచారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అపురూపమైన శిల్పకళా సంపద. నేటికి సైన్స్ కూడా ఛేదించని మిస్టరీ ఆలయాలు అనేకం. అటువంటి ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి మీనాక్షిదేవి ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని మదురై నగరంలో ఉంది. 45 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం వాస్తు శిల్పకళ పరితనానికి అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయ ప్రాంగణ సముదాయంలో 2 దేవాలయాలు నిర్మించబడ్డాయి. మీనాక్షి ఆలయం రెండవ ప్రధాన దేవాలయం. ఈ ఆలయంలో అనేక పురాణ కథలు, రహస్యాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా గర్భగుడిలో కొలువై భక్తుల కోరిన కోరికలు తీర్చే దేవిగా పూజలను అందుకుంటున్న మీనాక్షిదేవి 3 వక్షస్థలాల రహస్యం. మీనాక్షిదేవి ఎవరు? శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారమే మీనాక్షిదేవి. హిందువులకు ప్రధాన ఆరాధ్య దైవం. మీనాక్షి అంటే మీనములు వంటి అక్షులు కలది. అంటే చేపలాంటి కళ్ళు అని అర్థం. మీనాక్షిదేవి అత్యంత అందమైన యువతి. చేప ఆకారంలో ఉండే సోగ కళ్ళతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు మీనాక్షిదేవి తనకు భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి రక్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా సంతానం లేని మహిళలకు సంతానోత్పత్తి అనుగ్రహించే శక్తివంతమైన దయగల దేవతగా పరిగణించబడుతుంది. 3 స్థానాల అసలు ఈ మీనాక్షి దేవతకి 3 స్థానాల రహస్యం అనేది ఏమిటి? హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి భూమి మీద మీనాక్షిగా, రాజు మలమధ్యజ పాండ్య రాణి కాంచనమాలకు జన్మించింది. రాజ దంపతులు చాలా కాలంగా సంతానం లేకపోవడంతో సంతానం కలగడానికి శివుణ్ణి ప్రార్థించి యాగం చేశారు. ఆ యాగం నుంచి శివుడి వరంతో పార్వతీదేవి ఈ దంపతులకు శిశువుగా జన్మించింది. 3 సంవత్సరాల వయసులో 3 స్థానాలు ఉన్న ఆడపిల్లగా పుట్టింది. తన కాబోయే భర్తను కలిసినప్పుడు అదనపురము అదృశ్యమవుతుందని ఆకాశవాణి స్వరం తల్లిదండ్రులకు చెప్పింది. ప్రతిభ, పాటవాలు కలిగిన యువతిగా మీనాక్షి శక్తివంతమైన పాలకురాలిగా ఎదిగింది. ఆమె పాలనలో మీనాక్షిదేవి రాజుల మీద యుద్ధం చేసి వివిధ రాజ్యాలను జయించి తన అద్భుతమైన సైనిక పోరాటాన్ని ప్రదర్శించింది. ఇలా రాజ్యాల మీద దండయాత్ర చేస్తున్న సమయంలో ఒకసారి ఆమె శివుణ్ణి కలుసుకుంది. అతన్ని చూడగానే మీనాక్షిదేవి మూడవరము అదృశ్యమైంది. దీంతో శివుడు ఆమెకు కాబోయే భర్త అని తెలియజేసింది. సుందరేశ్వరుని రూపంలో వివాహం. మీనాక్షిదేవి మూడవరము అదృశ్యమైన తర్వాత ఆమె శివుణ్ణి వివాహం చేసుకోమని అభ్యర్థించింది. ఆ తర్వాత శివుడు సుందరేశ్వర రూపాన్ని ధరించాడు. మీనాక్షి దేవతతో అందమైన యువకుడుగా సుందరేశ్వర రూపంలో ఉన్న శివుణ్ణి వివాహం చేసుకుంది. మీనాక్షిదేవి పార్వతీదేవి స్వరూపమే కదా. అందుకే ఈ వివాహం శివ పార్వతి కలయిక మాత్రమే కాదు, నారాయణ లక్ష్మి సంబంధం కూడా ఇందులో అంతర్లీనంగా ఉంది. ఇక్కడ విష్ణువు ప్రవేశం. సనాతన సంప్రదాయంలో ఒక నిబంధత ఉంది. అమ్మవారికి వివాహం జరిగితే ఆమె అన్నగా విష్ణువే నిలవాలి. ఎందుకంటే అదే లక్ష్మి శక్తి రూపంలో భూమిపై అవతరిస్తే ఆమెకు పెళ్లి అప్పగించే బాధ్యత విష్ణువుకే ఉంటుంది. అందుకే మీనాక్షి వివాహంలో విష్ణువు అన్నగా, కన్యాదానం చేసే అన్నగా ఉంటాడు. ఇది చాలా పవిత్రమైన భావన. మదురైకి సమీపంలో ఉన్న అలగర్ కొండపై విష్ణువు కూడలల్లగర్ స్వామిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయం సాధారణంగా ఆలయం కాదు. ఇది విష్ణువు అన్నగా పాత్ర పోషించే క్షేత్రం. మీనాక్షి కళ్యాణానికి సంబంధించిన ప్రత్యక్ష లీలా స్థలం. అందుకే చిత్తిరై పండుగలో విష్ణువు అలగర్ స్వామిగా మదురైకి బయలుదేరతాడు. చిత్తిరై ఉత్సవ సమయంలో అలగర్ స్వామి బంగారు అలంకారంతో కవచాలతో దివ్య వాహనంపై మధుర వైపు వస్తాడు. మార్గమంతా గ్రామాలు, పొలాలు, నదీ తీరాలు. ప్రజలు కన్నీళ్లతో ఆనందంతో అలగర్ స్వామిని దర్శిస్తారు. ఎందుకంటే వారు ఆయనను దేవుడుగా మాత్రమే కాదు, ఒక చెల్లి సోదరి పెళ్లికి వస్తున్న అన్నగా చూస్తారు. ఇదే
ఈ కథలో అత్యంత భావోద్వేగమైన భాగం. విష్ణువు బయలుదేరే సమయానికి మదురైలో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగిపోతుంది. విష్ణువు నది ఒడ్డున ఈ విషయం తెలుసుకుంటాడు. ఆయన బాధపడడు, కానీ తన సోదరి పెళ్లికి ఆలస్యమైన అన్నగా హృదయ వేదన అనుభవిస్తాడు. ఈ ఘట్టం చూసి మదురై ప్రజలు ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి. ఇది దేవతల కథ కాదు, ఇది ఒక సోదరుల బంధం కథ. వెగవై నడి ఒడ్డున విష్ణువు నిలబడి తన సోదరి కోసం ప్రార్థిస్తాడు. ఆమె దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తాడు. అక్కడే అలగర్ స్వామి తిరిగి తన ఆలయానికి వెళ్ళిపోతాడు. ఇది ఎందుకంటే సనాతన ధర్మం కర్తవ్యం. ఆలస్యం అయితే విధిని మార్చేయం, కానీ ఆశీర్వాదాన్ని అందించొచ్చు. మదురై ప్రజలు ఇలా అంటూ ఉంటారు: మీనాక్షి పెళ్లి మా ఇంటి పెళ్లి లాంటిది, అలగార్ ఆలస్యం మా అన్న బాధ లాంటిది. మదురైలో ఏప్రిల్ మే రాగానే ఈ చిత్రే పండుగ అనేది మొదలవుతుంది. మదురై నగరం పూర్తిగా మారిపోతుంది. ఆ సమయంలో ఆలయ గోపురాల నుంచి చిన్న వీధుల వరకు పూలు, దీపాలు, రంగుల నాదస్వరాలు, భజనలు, వేద మంత్రాలు. మదురై ఊపిరి కూడా భక్తితో నిండిపోతుంది. వివాహానికి ముందు మీనాక్షికి రాజ్యాభిషేకం చేస్తారు. ఇది చాలా అరుదైన విషయం. వివాహానికి ముందే ఒక స్త్రీని రాజుగా అంగీకరించడం సనాతన ధర్మం యొక్క గొప్పదనం. శివుడు వరుడిగా కుడలల్గర్ ఆలయం నుంచి వస్తాడు. వీధులన్నీ జనంతో నిండిపోతాయి. పూల వర్షం, గీతాలు, ఆనందం. ఇది నిజంగా ఒక పెళ్లి ఊరేగింపులానే ఉంటుంది. వేదోక్త విధానంలో మీనాక్షి సుందరేశ్వరుల వివాహం జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ కళ్యాణానికి సాక్షులవుతారు. అనేక మంది మహిళలు పసుపు దారాలు కట్టుకుంటూ తమ వైవాహిక జీవితం కోసం ప్రార్థిస్తారు. దైవ దంపతులు రథాలపై నగరమంతా తిరుగుతారు. ఇక్కడ ఎలాంటి భేదాలు లేవు. అందరూ ఒకే తాడును పట్టుకుంటారు. ఇది భక్తి ఐక్యతకు ప్రతీక. ఈ కథలో అత్యంత హృదయాన్ని తాకే ఘట్టం మనం చెప్పుకున్నాం కదా. విష్ణువు మీనాక్షి అన్నగా వస్తాడు, కానీ ఆలస్యంగా రావడం వల్ల వివాహానికి చేరుకోలేడని. అయినా తన చెల్లిని, తన భావను ఆశీర్వదించి అలగర్ ఆలయానికి తిరిగి వెళ్తాడు. ఈ ఘట్టాన్ని చూసి మనం ముందు తెచ్చుకున్నట్లుగానే విష్ణువు కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అలాగే ప్రజలంతా కూడా ఎంతో నిజంగానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అంత సహజంగా, అంత నిజంగా ఉంటుంది ఆ భావం. ఈ ఉత్సవం కేవలం దేవతల గురించి కాదు. మీనాక్షి స్త్రీ శక్తి, సుందరేశ్వరుడు ప్రేమ, గౌరవం. ఆమె నాయకత్వానికి ఆయన అంగీకరిస్తాడు. ఆమె శక్తిని ఆయన ఆదరిస్తాడు. ఇది శివశక్తి సమతుల్యత. మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం ఒక పురాణ ఘట్టం మాత్రమే కాదు. ఇది మనం చెప్పింది. స్త్రీలు ఎప్పటికీ శక్తివంతులే. నిజమైన ప్రేమ, గౌరవంతో ఉంటుంది. సాంప్రదాయము తరతరాలను కలుపుతాయి. మదురై ప్రజలు ఇలా అంటారు: ఇది మేము వెళ్ళే పండుగ కాదు, ఇది మేము ప్రతి సంవత్సరం జీవించే అనుభవం. అందుకే ఈ కథ ఆలయాల్లో మాత్రమే కాదు, మన హృదయాల్లో కూడా నిలుస్తుంది. ఓం శ్రీ మీనాక్షి సుందరేశ్వర్యాయ నమః. ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఆది శంకరాచార్యులు మరియు మీనాక్షి యొక్క కథ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమః శివాయ.